మిషన్ భగీరథలో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించి వారికి రావాల్సిన ప్రయోజనాలను నేరుగా చెల్లించాలని ఏఐటియుసి రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి కడారి రాము ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాడు. వేములవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మిషన్ భగీరథలో కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేసి అందులో పనిచేసే ఉద్యోగులను పర్మనెంట్ ఉద్యోగులుగా గుర్తించాలని, వారికి రావాల్సిన అన్ని ప్రయోజనాలను నేరుగా చెల్లించాలని కడారి రాము డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఈరోజు ప్రధానంగా మన మిషన్ భగీరథ ఒక కార్మికులు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏంటంటే, ఇలా ప్రధానంగా గతంలో మేము చెప్పడం జరిగింది, కాంట్రాక్ట్ రద్దు చేసి వాళ్ళని ప్రభుత్వంలో పెట్టుకోవడం జరగాలనేది చెప్పడం జరిగింది. కానీ గత ప్రభుత్వంలో ధర్నాలు చేసి ఎన్నోసార్లు కూడా ఇలా కలెక్టర్ గారికి కానీ మన మంత్రులకు కానీ లెటర్లు పెట్టడం జరిగింది. మిషన్ భగీరథ ఒక కాంట్రాక్ట్ రద్దు చేసి మిషన్ భగీరథ కార్మికులను అనే డిమాండ్తో, కానీ వాళ్ళ ఒకటి ఎలాంటి వాళ్ళకు ఇది ప్రమాద బీమా లేకున్నా సరైన రాకున్నా కూడా తగ్గట్టు జీతాలు రాకుండా 9,500 జీతం మీద ఇలా ఈ సమాన పనికి సమాన వేతనం, కనీస వాళ్ళ ఒక సమస్యలు జీతాలు పిల్లలు చనిపోయినటువంటి మిషన్ ప్రమాద బీమా సౌకర్యం కూడా కల్పించి ప్రభుత్వమే నేరుగా పెట్టుకోవాలని చెప్పి